ప్రాణాలతో మీకు చెలగాటాలా కామినేని యాజమాన్యం కామినేని యాజమాన్యం కామినేని రోజువారీ హత్యలు కామినేని రోజువారీ హత్యలు మా స్నేహితుడు చిక్కా నరేష్ నిన్న ఆరోగ్య సమస్య పరంగా ఇక్కడ చూపించుకోవడానికి వస్తే కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్కి వస్తే అతనికి గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసి ఈ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించి జూనియర్ల డాక్టర్లతోని ఆపరేషన్ చేయించి అతని ప్రాణం పోవడానికి కారణమైన ఈ కామినేని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్లతోని ఒక గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేసి అతని వ్యక్తి మరణానికి కారణమైన కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ యాజమాన్యం మేము ఉదయం నుంచి హాస్పిటల్ ముందు బైఠాయించి మేము ఫ్యామిలీ మెంబర్స్తోని కుటుంబ సభ్యులతోని అతను మా స్నేహితుడు పనిచేసిన కాలేజ్ యాజమాన్యం కాలేజీకి సంబంధించిన అందరితో ఇక్కడ ధర్నా చేస్తుంటే ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి సమాధానం చేయలేదు, సమాధానం చెప్పలేదు. ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సుమారు దగ్గర 6-7 గంటలు అవుతుంది ఇక్కడ నుంచి కేసు పెట్టుకోమని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. డాక్టర్లు కానీ ఏది కానీ సరే లీగల్గా మాట్లాడుకుని అంటున్నారు. ఇక్కడ అన్యాయం జరిగింది, బాడీ లోపటే ఉందండి, మా స్నేహితుడు బాడీ లోపటే ఉంది. ఇప్పటివరకు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడింది లేదు. ఇంతవరకు నిర్లక్ష్యంగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. దీని మీద వెంటనే యాజమాన్యం వెంటనే దిగి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి. 2 చిన్నపిల్లలు ఉన్నారండి ఆ బాధితుల కుటుంబానికి. ఆ అమ్మాయి చూడండి, అక్కడ అమ్మాయి చూడండి, ఒక అమ్మాయికి ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పెద్ద వాళ్ళ తండ్రి కూడా చాలా ఓల్డ్ ఏజ్ అండి. ఆ ఫ్యామిలీ మొత్తం నిరుపేద కుటుంబం అండి వాళ్ళది. ఎటువంటి వాళ్ళకి ఆధారం లేదు. వాళ్ళకి మొత్తం కుటుంబం అంతా అతను చనిపోయిన బాధితుల మీద ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ మొత్తం ఫ్యామిలీకి న్యాయం చేయాలి. ఇమీడియట్గా మేనేజ్మెంట్ కిందికి రావాలి. న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. మేము ఉదయం నుంచి పోరాటం చేస్తున్నాం ఈ విషయం మీద. మేనేజ్మెంట్ వచ్చి సరైన న్యాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి అందరి మీడియా ముఖ్యంగా శాంతియుతంగా మా ధర్నా మేము చేస్తున్నాము. ఒక్కరు కూడా మేనేజ్మెంట్ రాలేంతవరకు రావాలి, మేనేజ్మెంట్ రావాలి, వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు సర్జరీలో ఎటువంటి పొరపాట్లు చేసినరో ఇప్పటివరకు ఒక్కరు ముందుకొచ్చి ఒక మేనేజ్మెంట్ కానీ ఒక డాక్టర్ కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు. లోపల సర్జరీ హాల్లో ఏదైతే ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికి సమాచారం లేదు. ఏం జరిగిందో అనుభవం లేని డాక్టర్ల ద్వారా ఆపరేషన్ చేయిస్తే ఇటువంటి పర్యవసనాలు ఎదురవుతాయని మొత్తం సిటీ మొత్తం తెలవాలి, మొత్తం ఆంధ్ర తెలంగాణ స్టేట్. ఇటువంటి పేషెంట్ వయసు కూడా అండి 39 సంవత్సరాలు అండి పేషెంట్ వయసు. అతి చిన్న వయసులో అతని ప్రాణం పోవడానికి కారణమైన ఈ యాజమాన్యం వెంటనే వచ్చి సమాధానం చెప్పాలి. మామూలు చెస్ట్ పెయిన్ అని చెప్పి లైట్గా వచ్చేసాము. వచ్చిన తర్వాతకి సర్జన్ అన్నారు మామూలుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలండి, మీకు వాల్వ్ 3-4 ఉండాల్సింది 3 ఉన్నాయన్నారు. సో వాల్వ్ అనేది ఇస్తాము, దానికి తోడు ఇంకొకటి పైన గొట్టం అనేది ఉబ్బింది కాబట్టి దాన్ని కూడా రీప్లేస్ చేస్తాము అని చెప్పారు. అవి 2 ఓకే అయినాయి, సరే అని చెప్పారు. దానికి కూడా రిస్క్ ఏంటంటే 5% మాత్రమే రిస్క్ అని చెప్పారు. కానీ దాని తర్వాతకి ఆపరేషన్ ఆఫ్టర్ 95% రిస్క్ అని చెప్పారు. దాని తర్వాతకి 10 మినిట్స్కే చనిపోయారని చెప్పారు. బ్లీడింగ్ అనేది అవుతుంది అని చెప్పి పల్స్ బీపీ అంతా పడిపోయేదాకా చేశారు. దాని ట్రీట్మెంట్ చేసేది లేదా? మనిషి ప్రాణం పోతుంటే అలానే వదిలేస్తారా? నాకు కూడా చూపించారు, నేను చూశాను. అదే పల్స్ మొత్తం పడిపోయింది, ట్రీట్మెంటే లేదు. జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. పిల్లలు ఇంత చిన్న పిల్లలు, వీళ్ళు చిన్న పిల్లలకి ఏదైనా సరే న్యాయం కావాలి. ఎందుకంటే ఆపరేషన్ ఫెయిల్ చేసి కూడా సక్సెస్ అని చెప్పారు నాతోటి. హెల్దీ మనిషిని తీసుకొచ్చాను నేను. ఎందుకంటే జస్ట్ అది ఇక్కడ జస్ట్ ఇలా అన్నప్పుడు మాత్రమే చిన్నగా పెయిన్ వచ్చింది. అండ్ హెల్దీగా ఉన్నాడు మనిషి కూడా, ఏ ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం షుగర్ బీపీ కూడా ఏం లేవు. హెల్దీగా ఉన్న మనిషిని తీసుకొచ్చి ఇలా మొత్తం చంపేసి పడేసిర్రు. అండ్ ఓపెన్ హార్ట్ కదా, మొత్తం కూడా కుట్లు ఇట్లు ఏమీ వేయలేదు, ఏం లేవు, అట్లనే ఉంది మొత్తం కూడా. మాకైతే న్యాయం కావాలి. 2 పిల్లలు ఉన్నారు. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కూడా సక్సెస్ అని మాతో కావాలని అబద్ధం చెప్పారు. మాకు మాత్రం న్యాయం కావాల్సిందే. న్యాయం అయ్యే వరకు నేను లేవని ఇక్కడి నుంచి. ఏ అయితే ఆధారం లేదు. ఎందుకంటే డిపెండ్ అయిన పర్సన్నే ఇప్పుడు చంపేసిరు మీరు.
కాబట్టి నాకు ఇగో ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన ఇగో పెద్ద ఆయన. నిన్న 3 గంటల వరకు 8:30 9 గంటలకు లోపలికి ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారండి. తీసుకుపోయాక ఆపరేషన్ స్టార్ట్ చేసి 3 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు చేసిండ్రు. 3 గంటలకు చేసిన తర్వాత అయిపోయింది, మంచిగానే ఉందన్నారు. మంచిగానే ఉందన్న తర్వాత 1 గంట సేపు బ్లీడింగ్ నడిచింది. నడిచిన తర్వాత మళ్ళీ బంద్ అయిందట. బంద్ అయినాక మాకు తెలియదు, బంద్ అయింది అయితే మాకు తెలియదు. నడిచింది మంచిగా నడుతుందని చెప్పి మాకు చెప్పారు. నేను మా బంధువులందరికీ బాగా అయిండు, మంచిగా ఉన్నాడని చెప్పిన, అందరికీ చెప్పిన. మళ్ళీ 7:30 8 ఇంటప్పుడు బ్లీడింగ్ ఆగటలేదు, రావాలి మీరు అని చెప్పి చెప్తే నేను 7:30 అంటే 8:30 వరకు నేను ఇక్కడికి వచ్చి చూసేవారికి ఒక పక్క నుంచి బ్లడ్ ఎక్కి ఇస్తాను, ఒక పక్క నుంచి ఇటు ప్రెస్ చేస్తాను. ఏందండి అట్లా అంటే బ్లడ్ ఎక్కిస్తాను కానీ మెదడు పని చేయటం లేదు, గుండె పని చేయటం లేదు అన్నది. అట్లా గుండె పని చేయట్లేదు అంటే ఇంక ఉన్నదే ఉందండి అని నేను అన్నా. ఏం మాట్లాడలేదు. ఇక బయటకు వచ్చినాము. అట్లా ఒక్కొక్కరికి ఇది అయిపోయింది. మేము వచ్చింది ఫ్రైడే రోజు వచ్చాము. ఫ్రైడే రోజు వచ్చిన తర్వాత సాటర్డే రోజు మాత్రం ఈకో, అల్ట్రాసౌండ్ అన్ని స్కానింగ్లు చేశారు. సండే రోజు హాలిడే కాబట్టి ఆ రోజు ఉండమన్నారు. మండే రోజు చేస్తా అని చెప్పారు కానీ వేరే వాళ్ళకి ఆ ఎమర్జెన్సీ ఉందని చెప్పి వాళ్ళని చేసేసారు, మాకు ఆపేసేసారు. మంగళవారం ఆపేసి మళ్ళీ బుధవారం రోజు మేము చేయమంటే సరే అని బుధవారం రోజు చేశారు. అది కూడా 7 అవర్స్ చేశారు. 7 అవర్స్ తర్వాతకి నన్ను కూడా రమ్మని చెప్పారు. 3 వరకే కంప్లీట్గా అయిపోయింది. మార్నింగ్ 7:30కి తీసుకెళ్లారు. 7:30కి తీసుకెళ్ళి 3 వరకు ఆపరేషన్ థియేటర్లోనే ఉంచారు. అయిపోయిన తర్వాత 3:30కి నన్ను రమ్మని చెప్పారు, నన్ను చూడమని చెప్పారు. నన్ను చూడమని చెప్తే ఆపరేషన్ సక్సెస్ అని కూడా చెప్పారు. సక్సెస్ అని చెప్పిన తర్వాతకి సరే సక్సెస్ అయిపోయింది కదా అని నేను అనుకున్నాను. దాని తర్వాతకి బ్లడ్ అనేది మొత్తం లీకేజ్ అవుతుందండి, లీకేజ్ అవుతుంది కాబట్టి 2 అవర్స్ వరకు మేమేం చెప్పలేమన్నారు. సరే ఎవరికైనా అలా అవుతుందంట అని అంటే సరే అని చెప్పి ఊరుకున్నాం. మళ్ళీ ఒక 1 అవర్ ఆగి ఇగో పేషెంట్ ఎవరు రమ్మండి, నరేష్ అటెండర్ రండి అని చెప్తే సర్లే నేను వెళ్ళగానే వెళ్ళి కూర్చోబెట్టారు. ఆయనకి సీరియస్గా ఉంది, ప్రాబ్లం అవుతుంది, బాగా బ్లీడింగ్ అవుతుంది, ఒక 5 మెంబర్స్ని బ్లడ్ తీసుకొని రావాలి మీరు, అది ఇదని చెప్పారు. సరే అని మీ బ్లడ్ కోసం అని చెప్పి 5 మెంబర్స్ తీసుకొచ్చే టయానికి వీళ్ళు ఇంకా బీపీ లెవెల్స్ మొత్తం బాగా లీకేజ్ అయిపోతుంది, సీరియస్గా బాగా ఉంది అని చెప్పేశారు. దాని తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ షాక్ కూడా పెట్టిన తర్వాతకి బీపీ అనేది మొత్తం కూడా డౌన్ అయిపోయి పల్స్ పడిపోయింది. అప్పుడు నన్ను పిలిచారు. మొత్తం ఆ లైన్ కూడా మొత్తం సేమ్ ఈక్వల్ సైజులో ఉంది. దాని తర్వాతగా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పల్స్ మొత్తం పోతుందని చెప్పి హార్ట్ కొంచెం అనేది కొట్టుకుంటుందమ్మా అని చెప్పి మొత్తం మళ్ళీ 2 టైమ్స్ సిపిఆర్ అండ్ ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారు. 2 టైమ్స్ ఇచ్చిన తర్వాతకి అలా చేశారు. ఆపరేషన్ ఆఫ్టరే ఇక్కడ మొత్తం స్టిక్కరే వేశారు. మళ్ళీ స్టిచెస్ అనేది ఏం లేదు. ఆ సిపిఆర్ ఇక్కడే సిపిఆర్ అనేది కరెంట్ షాక్ అనేది పెట్టేశారు. దాని తర్వాత సక్సెస్ అది ఇది అని చెప్పిన పల్స్ పడిపోయినాయి, అంత అయిపోయింది. మళ్ళీ నన్ను రమ్మని చెప్పి ఇగో ఇట్లా సంగతి మొత్తం చనిపోయారని చెప్పారు. అదేందండి ఇందాక సక్సెస్ అని చెప్పిండ్రు, అంతా అయిపోయింది, 2 అవర్స్ అయిపోద్ది, రికవర్ అయిపోతారని చెప్పారు కదా, మరి ఇదంతా ఏంది అని చెప్తే కూడా లేదమ్మా పేషెంట్ సీరియస్ ఉందని చెప్పాను కదా నేను నీకు, అది ఇదని చెప్పి నా మీద గట్టిగా అరిశారు. సర్జరీ అని ఆల్రెడీ సక్సెస్ అని చెప్పేశారు. మనకి సక్సెస్ అయిన తర్వాత ఇదంతా 2 అవర్స్ అనే చెప్పారు. మళ్ళీ 2 అవర్స్ దాని దగ్గర ట్రీట్మెంట్ చేయాలి కదా, బ్లడ్ అనేది లీక్ కాకుండా చేయాలి కదా. అలా చేయకుండా అలానే లీక్ అవుతూనే ఉంది. అలా లీక్ అవుతూ ఉంటే సీరియస్ అని తెలుసు కదా, అంతగానో ఇరెగ్యులర్గా ఎందుకు ఉండాలి? మరి దాని దగ్గర ట్రీట్మెంట్ చేయాలి కదా. 4 అవర్స్ దాకా బ్లడ్ పోతూనే ఉంది. 4 అవర్స్ పోయింది ఈజీగా. 2 అవర్స్ చెప్పిన వాళ్ళు ఇంకో 2 అవర్స్ ఈజీగా పోతూనే ఉంది. ప్రాణహాని అవదా? పట్టించుకునేది లేదా? దాని దగ్గర ట్రీట్మెంట్ చేయాలి కదా. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి నేను ఎలా చూడాలి? పెద్ద మనిషి ఉన్నాడు మా మామయ్య గారు, ఆయన ఎలా చూడాలి నేను? వీళ్ళేమో మా అమ్మ వాళ్ళు కూడా లేని వాళ్ళే. నేను ఎటని డిపెండ్ అయి ఉన్న ఆయన మీదే. ఆయన్ని ఇప్పుడు చంపేసిర్రు. ఆ జూనియర్ డాక్టర్లు చేపించి ఇలాంటివి చేసేది. 3 మెంబర్స్ అయింది, వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. 80 ఇయర్స్ ముస్లామకు కూడా, పెద్ద ఆమెకి కూడా, ఆమెకి సక్సెస్ అయింది. 8 ఇయర్స్ ఆమెకి అయిందంటే ఈయనకి షుగర్ బీపీ లేదు. 39 ఇయర్స్ వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అవుతుంది? వాళ్ళకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి సక్సెస్, అది కూడా 80 ఉన్నప్పుడు చెప్పారు. 4 మెంబర్స్ ఇచ్చారు. 4 మెంబర్స్ ఇచ్చారు అండ్ ఇచ్చేసిన తర్వాత 5 మెంబర్స్ చెప్పారు. అలా
5 మెంబర్స్ అని చెప్పారు. అంత బ్లడ్ లాస్ అయ్యే వరకు వాళ్ళు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తించారు కాబట్టి ఆయన చనిపోవడానికి కారణం కూడా వాళ్ళే. బ్లడ్ అనేది లాస్ అయింది. బ్లడ్ పోతూ ఉంటే ప్రాణహాని అవ్వదా?